కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు. దేశ ప్రజలకు ప్రధాని మోదీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఏపీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. విజయవాడలో జాతీయ జెండా ఎగురవేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. రెండో టీ20 కూడా భారతే. బ్యాట్తో అదరగొట్టిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం చినబోగిల ప్రభుత్వ పాఠశాలలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అందరూ గౌరవ వందనం స్వీకరించి ఉపాధ్యాయులు జాతీయ జెండా ఎగురవేసి వారు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమాన హక్కు కల్పిస్తుందని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడంతో పాటు భారత రాజ్యాంగం మనందరికీ అందించిన ప్రాథమిక హక్కులను గుర్తించుకుంటేనే భారత రాజ్యాంగం నిర్దేశించిన విధులను కూడా ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవసరం ఉందని, అప్పుడే మన దేశం అన్ని రంగాల్లోనూ అగ్రస్థానంలో నిలిచి ప్రపంచంలోనే ఒక అగ్రరాజ్యంగా రూపుదిద్దుకుంటుందని తెలిపారు. అశోక ధర్మ చక్రము ధర్మానికి గుర్తుర, అశోక ధర్మ చక్రము ధర్మానికి గుర్తుర, రండి ఓ బాలులార బండి బయలుదేర, ఇక జెండా ఎగరవే. రాజ్యాంగాన్ని అమలుపరుచుకుని 76 సంవత్సరాలు మనకి కావస్తుందన్నమాట. కాబట్టి మన దేశం యొక్క సౌభ్రాతృత్వాన్ని, అలాగే మన దేశం యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలను, పరిధులను, మన దేశ పరిపాలనను ఏ విధంగా జరుపుకోవాలి అనేది అది రాజ్యాంగంలో ఉంటుంది. ఆ రాజ్యాంగాన్ని అమలుపరుచుకున్న రోజు నుంచి మనకి రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం. మరి ఆ రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క సారథ్యంలో రచించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భారత పౌరులు అనే వాళ్ళందరూ కూడా రాజ్యాంగబద్ధంగా జీవించాలి. ఎవ్వరు కూడా అతీతులు కాదు. కాబట్టి ఎంత గొప్ప వాళ్ళైనా రాజ్యాంగంలోనే ఉండేటటువంటి అంశాలకు బద్దులై మనము నడుచుకోవాలి. తెలంగాణ భవన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. భారతదేశానికి స్వాతంత్రం సముపార్జించుకున్న తర్వాత ఈ దేశం అన్ని రంగాల్లో సత్వర సమగ్ర అభివృద్ధి సాధించబడాలి. అన్ని ప్రాంతాల వారు, అన్ని భాషల వారు, అన్ని మతాల వారు కూడా సగౌరవమైనటువంటి జీవితం గడపాలనేటువంటి ఆలోచనతో మరి స్వాతంత్రానంతరం భారత రాజ్యాంగ రచన కోసం ఏర్పాటు చేయబడ్డటువంటి కమిటీ ఇచ్చినటువంటి
నివేదిక ఆధారంగా భారత రాజ్యాంగం 1950 జనవరి 26వ తారీఖు నుండి అమల్లోకి రావడం జరిగింది. మహానుభావుడైనటువంటి అంబేద్కర్ గారికి యావత్ తెలంగాణ జాతి రుణపడి ఉంటుంది. వారికి హృదయపూర్వకమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నది. కారణం, చిన్న రాష్ట్రాల ఏర్పాటు అనేటువంటి సమస్య ఉత్పన్నమైనప్పుడు చిన్న రాష్ట్రాల ఏర్పాటు కేంద్ర నిర్ణయం ప్రకారం జరగాలి. ఏ ప్రాంతం అయితే రాష్ట్రంలో పెద్దగా ఉండి దోపిడీ చేస్తున్నదో ఆ వర్గం వారు చిన్న రాష్ట్రాన్ని, కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటును అడ్డుకుంటారు అనేటువంటి విషయాన్ని ఆ మహానుభావుడు ఆ రోజే గ్రహించి దేశంలో అనేక కొత్త రాష్ట్రాలు ఏర్పాటు కావడానికి బాటలు వేసినటువంటి మహానుభావుని స్ఫూర్తితోనే మన ప్రియతమ నాయకులైనటువంటి కేసీఆర్ గారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న దోపిడీ, అవమానం, అణిచివేతకు వ్యతిరేకంగా ఒక్కడుగా బయలుదేరి తెలంగాణ ప్రజానీకాన్ని ఒక శక్తిగా మలిచి యావత్ భారతదేశ ప్రజల చేత, పార్టీల చేత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష సమంజసమైనది, న్యాయసమ్మతమైనది అనేటువంటి విషయాన్ని వారందరూ గుర్తించే విధంగా మరి ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా రాజ్యాంగంలో ఆ ప్రొవిజన్ ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడికి మరొక్కసారి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ దేశానికి స్వాతంత్రం సముపార్జించి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా జరగాల్సినటువంటి కొన్ని వర్గాలకు, కొన్ని ప్రాంతాలకు జరగాల్సినటువంటి న్యాయం జరగడం లేదు. కాబట్టి ఆ మహానుభావుడి స్ఫూర్తి అన్ని ప్రాంతాల వారు, అన్ని వర్గాల వారు మరి గౌరవప్రదమైనటువంటి జీవితం, అభివృద్ధిలో వారు భాగస్వాములు కావాలనేటువంటి దాన్ని అమలు చేయడంలో పాలక వర్గాలు కొంతమేరకు విఫలమైనవి. కాబట్టి ఏ వర్గాలకైతే స్వాతంత్రానంతరం దక్కాల్సినటువంటి వాటా కావచ్చు, ఫలాలు కావచ్చు, ఫలితాలు కావచ్చు రాలేకపోతూ ఉన్నాయో ఈ సందర్భంగా వారికి న్యాయం జరిగేటువంటి విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ మరి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది, దేశానికి స్వాతంత్రం వచ్చింది. భారతదేశంలో ఉండేటువంటి బీసీ కులాల వారు మా కుల గణన చేయండి అనేటువంటి నినాదంతో ఇన్ని సంవత్సరాల తర్వాత ఉద్యమించే లేదా వాళ్ళు నినదించేటువంటి, డిమాండ్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది అనంటే అందరికీ సమాన న్యాయం చేయాలనేటువంటి ఆ మహానుభావుడి ఆశయాన్ని నెరవేర్చడంలో పాలక వర్గాలు విఫలమైనట్టు దానికి నిదర్శనం. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణతో పాటు భారతదేశంలో ఉండేటువంటి బీసీల విషయంలో లేదా అన్యాయం లేదా ఇంకా వెనుకబాటుకు లోనైనటువంటి వర్గాలకు న్యాయం జరగడం విషయంలో ఈ రోజును స్ఫూర్తిగా తీసుకొని పాలక వర్గాలు అందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రాజ్యాంగాన్ని రూపొందించి ప్రజాస్వామ్యం, గౌరవంతో పాటు ఐక్యతగా దేశాభివృద్ధి ప్రయాణం సాగేలా కృషి చేసిన మహనీయులందరికీ సందర్భంగా నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వేడుక మన రాజ్యాంగ విలువలను కాపాడుతుందన్నారు. బలమైన, సంపన్నమైన దేశాన్ని నిర్మించే దిశగా మన ప్రయత్నాలను బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ మోదీ ట్వీట్ చేశారు. దేశ ప్రజలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రిపబ్లిక్ డే అనేది భారత రాజ్యాంగ విలువలపై విశ్వాసం, సామాజిక సమానత్వం, ప్రజాస్వామ్యంపై అంకిత భావానికి చిహ్నమన్నారు. బలమైన గణతంత్రానికి పునాది వేసిన స్వాతంత్ర సమరయోధులు, రాజ్యాంగ నిర్మాతలకు ఈ సందర్భంగా నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ 76వ గణతంత్ర దినోత్సవం నాడు అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను నిర్మించడంలో ప్రధాని మోదీకి సహకరిస్తామని ప్రతిజ్ఞ చేద్దామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల అభివృద్ధిని కోరుకుంటున్నారన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గత ప్రభుత్వం భారీ అప్పులు చేసి సమస్యలు సృష్టించిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ వచ్చేలా ఈ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. స్వర్ణాంధ్ర విజన్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు. ప్రజలకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం కలగాలనేదే తమ నినాదమని పేర్కొన్నారు. ప్రభుత్వ 10 సూత్రాల అమలు ద్వారా అనుకున్న లక్ష్యాలు సాధిస్తామని ఆయన వివరించారు. This remarkable mandate
was a powerful rejection of the previous regime's misrule and a resounding endorsement of the leadership of Honorable Chief Minister Shri Chandrababu Naidu Garu and the coalition led by the NDA government. The people's trust reflects their faith in the proven governance, vision, and commitment to the development demonstrated by the Chief Minister. It is now our solemn responsibility to fulfill this trust, rebuild the state, and transform every challenge into an opportunity under the guidance of his visionary leadership. Immediately after forming the government, it was our moral duty to understand and inform the people about the true extent of damage done to the state by the misgovernance of the previous regime. This was done through the 7 white papers brought out by our government. Such was the deplorable state of Andhra Pradesh finances that we were compelled to first present a vote on account budget. The vote on account budget provided the breathing space needed to examine the depth of the fiscal management, uncover the diversion of funds, and understand the numerous liabilities and unpaid dues that had crippled governance. It was a critical step in laying the groundwork for the recovery process and in restoring financial discipline. The NDA government, under the leadership of Honorable Prime Minister, has extended its complete support and cooperation in overcoming the financial hurdles and taking the state back on development path. Government of India has brought Polavaram project back on track by releasing funds, supporting in reviving the stalled works of Amaravati capital city, and also reviving Vishaka steel plant through a special package which was on the verge of collapse. Complementing the union government efforts, the state government has revived the centrally sponsored projects and is working towards stabilizing the state finances. Marking the first significant step towards charting a new path for Andhra Pradesh's recovery growth, our government has crafted an ambitious roadmap, the Swarnandhra Vision 2047. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. స్వయంసేవక సంఘ లాంటి అనేక సంస్థలను నిషేధించి కార్యాలయాలకు తాళాలు వేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శ్రీ ఇందిరాగాంధీ గారు ఏ రకంగా పౌర హక్కులను కాలరాచిందో, రాజ్యాంగాన్ని అవమానం చేసిందో దేశ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా రాహుల్ గాంధీకి అర్థం కాదు, ఆయన అర్థం చేసుకునే ప్రయత్నం చేయడు. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నిర్ణయించింది, భారతీయ జనతా పార్టీగా మనం కూడా నిర్ణయించాము. ఈరోజు రాజ్యాంగ గౌరవ దినోత్సవంగా సంవిధాన్ గౌరవ అభియాన్ ఈరోజు మనం ప్రారంభించబోతా ఉన్నాం. ఈ రోజు నుంచి సంవత్సరం పాటు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళాలి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి బస్తీకి ప్రతి గ్రామానికి వెళ్ళాలి, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని, ఆయన రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని, ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పినట్టు మదర్ ఆఫ్ డెమోక్రసీ ఈ దేశంలో ఉంది. గతంలో కూడా అనేక రకాలుగా రామాయణం నుంచి తీసుకున్నప్పటికీ కూడా మరి మదర్ ఆఫ్ డెమోక్రసీ ఈ యొక్క భారతీయ సంస్కృతిలో, భారతీయ జీవన విధానంలో ఉన్నది. దాన్ని ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంతో మరింత విస్తృతంగా, మరింత గౌరవంగా దాన్ని ఈరోజు అమలు చేసుకుంటున్నాం. మన చుట్టుపక్కల దేశాలు అనేక రకాలుగా వైఫల్యం చెందాయి. రాజ్యాంగం కానీ, అక్కడ ఉన్నటువంటి పౌర హక్కులను కానీ, ప్రజాస్వామ్యాన్ని కానీ అమలు చేయడంలో వైఫల్యం చెందాయి. శ్రీమతి ఇందిరాగాంధీ కూడా ఆ దిశలో ప్రయాణం చేసింది. ప్రజాస్వామ్యాన్ని, పౌర హక్కులను రద్దు చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా
దేశ ప్రజలు 77లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పి ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగమే ఉన్నతమైంది, ఆ హక్కులే మాకు కావాలని చెప్పి 77లో దేశ ప్రజలందరూ కూడా శ్రీమతి ఇందిరాగాంధీ ఆ యొక్క మంత్రివర్గ సభ్యులందరినీ కూడా ఓడించి దేశ ప్రజలు మరొకసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగానికి పూర్తి మద్దతు ప్రకటించిన విషయాన్ని, జనతా పార్టీని గెలిపించిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అందుకే ఈరోజు మన రాజ్యాంగము మన గౌరవము, మన హమార సంవిధాన్ హమారా స్వాభిమాన్ అనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రతి భారతీయుడు, ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆ దిశలో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ తాటాకు చప్పుళ్లకు, ఈ యొక్క పనికిరాని మాటలకు, అర్థం పర్థం లేని విమర్శలకు ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనం మనస వాచ ఈ యొక్క భారత రాజ్యాంగం పట్ల, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం పట్ల మనం కట్టుబడి ఉన్నాము. కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. అంబేద్కర్ స్ఫూర్తితో భారత రాజ్యాంగాన్ని ఇంటింటికి మరొకసారి తీసుకెళ్లేటువంటి ప్రయత్నము మనం అందరం చేయాలి. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు గెలిచినటువంటి ప్రజల యొక్క తీర్పుతో గెలిచినటువంటి ప్రభుత్వాలను 5 మ్యాచ్ల T20 సిరీస్ లో భాగంగా గత రాత్రి చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇంగ్లాండ్తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. తొలి T20లో తేలిగ్గా లొంగిపోయిన ఇంగ్లీష్ జట్టు ఈసారి చివరి వరకు పోరాడే ఓడింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అద్భుత బ్యాటింగ్తో ఇంగ్లాండ్ ఆటలు సాగలేదు. చివరికి 2 వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమిండియా 5 మ్యాచ్ల సిరీస్లో 2-0 తేడాతో ముందంజలో నిలిచింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత జట్టు 19 పరుగులకే ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ వికెట్లను కోల్పోయింది. దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఆకట్టుకోలేకపోయాడు. గత మ్యాచ్లో ఇంగ్లాండ్ నిర్దేశించిన 133 పరుగుల లక్ష్యాన్ని 13 ఓవర్లలోనే చేరుకున్న భారత్ ఈసారి తడబడింది. వరుసపెట్టి వికెట్లు కోల్పోయింది. జో జురేల్ 4, హార్దిక్ పాండ్యా 7కు తేలిపోయారు. అయితే వాషింగ్టన్ సుందర్ మాత్రం కొంతవరకు పోరాడి 26 పరుగులు చేశాడు. ఇక ఓటమి ఖాయమనుకున్న వేళ మరో ఎండ్లో పాతుకుపోయిన తిలక్ వర్మ ఆశలు పెంచాడు. సిక్సర్ల బాధతో జట్టును విజయం దిశగా నడిపించాడు. ఆర్చర్ కార్స్ల బౌలింగ్ లో 6 బంతుల వ్యవధిలో 3 సిక్సర్లు బాది ఊపు తెచ్చాడు. వికెట్లు పడిపోతున్నా నిబ్బరంగా ఆడుతూ జట్టును విజయం దిశగా నడిపించాడు. అయితే 17వ ఓవర్లో ఒకే ఒక్క పరుగు రావడం, హర్షదీప్ అవుట్ కావడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. మ్యాచ్ చేజారినట్టే అనిపించింది. అయితే బిష్ణోయ్ సహకారంతో తిలక్ జట్టును గట్టెక్కించి విజయాన్ని అందించి పెట్టాడు. మరో 4 బంతులు మిగిలి ఉండగానే జట్టును గెలిపించాడు. మొత్తంగా 55 బంతులు ఆడిన తిలక్ వర్మ 4 4లో 5 సిక్సర్లతో 72 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రైటన్ కార్స్ కు 3 వికెట్లు దక్కాయి. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పర్యాటక జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. 26 పరుగులకే ఓపెనర్లు సాల్ట్ డకెట్స్ వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత కుదురుకోవడంతో 9 ఓవర్లలో 74/3తో బలంగానే కనిపించింది. అయితే నిలకడగా ఆడుతూ పరుగులు రాబడుతున్న కెప్టెన్ జోస్ బట్లర్ను అక్షర్ పటేల్ పెవిలియన్ పంపడంతో ఇంగ్లాండ్ ఇబ్బందిలో పడింది. బట్లర్ 30 బంతుల్లో 2 4లు 3 సిక్సర్లతో 45 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. బట్లర్ తర్వాత కార్స్ చేసిన 31 పరుగుల జట్టులో అత్యధికం. 17 బంతుల్లో 4, 3 సిక్సర్లు బాదాడు. జమీ స్మిత్ 22 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో అక్షయ్ పటేల్, వరుణ్ చక్రవర్తి చెరో 2 వికెట్లు తీసుకున్నారు. కాగా ఈ నెల 28న రాజ్కోట్లో ఇరు జట్ల మధ్య 3వ T20 జరగనుంది. జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో ఈ నెల 23న రాత్రి ఆవిడకు రాజా అనే ఆటో డ్రైవర్ను హత్య చేసిన నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు శ్రీరాంపూర్ ఇన్ఛార్జ్ సిఐ రవీందర్ ఎస్ఎస్ శ్రీధర్తో కలిసి జైపూర్లోని ఏసీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏసీపీ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. 24/1/2025 12:30 గంటల కంటే రాత్రి మధ్యరాత్రి ఇందారం అనే విలేజ్లో జైపూర్ మండలం పిఎస్ లిమిట్స్లో ఆవిడపు రాజయ్య అనే వ్యక్తిని తన కొడుకు తర్వాత తన స్నేహితులతో ఇద్దరు కలిసి జేదంపల్లి సందీప్ మరియు ఒక బాల నేరస్తుని పట్టుకొని గొంతు కోసి కత్తితోని గొంతు కోసి చంపేయడం జరిగింది. ఈ చంపేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ బాల నేరస్తుడు నేరస్తుడు వారిని ఎవరైతే ఉన్నారో ఆయన తన తల్లిని రాజయ్య తన భార్యని తల్లిని
తరచుగా వేధింపులకు గురి చేస్తూ అక్రమ సంబంధాలు పెట్టుకొని చెడు అలవాట్లు పెట్టుకొని తరచుగా గత 5-6 సంవత్సరాల నుంచి కంటిన్యూగా కొట్టుకుంటా పుట్టింటికి పంపించే క్రమంలో కొడుకు మనసులో గడిచి పెట్టుకొని మా తండ్రి ఎలాగైనా మా నాన్నని చంపేస్తాడన్న దురుద్దేశంతో మనసులో పెట్టుకొని ఎన్నటికైనా ఒక రోజు మా తల్లిని ఎంత ప్రమాదం ఉందన్న ఉద్దేశంతో తన కొడుకుల్ని 24 సాయంత్రం బాగా తాగి రాత్రి 11 గంటల వరకు బాగా తాగి రాత్రి ఇంటికి వచ్చి తండ్రిని లేపి నమ్మించి కత్తితో గొంతు కోయడం జరుగుతుంది. అందులో ఆ మృతుడు అక్కడికక్కడే ఇంట్లోనే చనిపోవడం జరుగుతుంది. ఈ నేరం జరుగుతున్నప్పుడు చుట్టుపక్కల అర్జడికి చుట్టుపక్కల వాళ్ళు లేచి అందులో గడ్డం ప్రసాద్ అనే వ్యక్తి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గడ్డం ప్రసాద్ ఇచ్చిన కంప్లైంట్పై ఐ విట్నెస్ ఈయన ప్రత్యక్ష సాక్షి ఈయన ఇచ్చిన సమాచారం మేరకు దరఖాస్తు నమోదు చేయడం జరిగింది. ఈ బాల నేరస్తులతో పాటు ఈ నేరస్తుని ఈరోజు ఇందారం ఐకేవన్ పోయే దారిలో 9-15 నిమిషాలకు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వీటితో పాటు వీరు క్రైమ్లో యూజ్ చేసినటువంటి ఆయుధాలని, తర్వాత అక్కడ వాడినటువంటి సెల్ ఫోన్స్, తర్వాత వెహికల్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. వీరిని ఈ బాల నేరస్తులు ఇద్దరిని కూడా మనం జోనల్ అక్కడికి పంపేయడం జరుగుతుంది. తర్వాత ఈ 18 ఇయర్స్ క్రాస్ అయిన ఏడుగురు మాత్రం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. తెలంగాణ భవన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు. దేశ ప్రజలకు ప్రధాని మోదీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఏపీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. విజయవాడలో జాతీయ జెండా ఎగురవేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. రెండో T20 కూడా భారతే. బ్యాట్తో అదరగొట్టిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ.